ఇప్పుడు మనకి ఒక చార్ట్ వచ్చింది మన దగ్గరికి. ఒక క్లయింట్ వచ్చాడు. వాళ్ళు ఏదో ఒక డిఫరెన్స్ క్వశ్చన్ అడుగుతారు. ఒకళ్ళేమో మ్యారేజ్ అడుగుతారు. ఒకళ్ళేమో ఎడ్యుకేషన్ అడుగుతారు. ఇంకొకళ్ళేమో మాకు సంతానం ఎప్పుడు కలిగిద్దని అడుగుతారు. ఇట్లాగా డిఫరెంట్ క్వశ్చన్స్ మనకు వస్తుంటాయి. ఒకళ్ళేమో మాకు ఈ మహాదశ నడుస్తుందండి ఎట్లా ఉంటుందని అడుగుతూ ఉంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుందని అడుగుతారు. కొంతమంది ఏమో గృహాలు ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది, గృహయోగం ఉందా లేదని అడుగుతారు. ఇలా ఒకటి కాదు, మనకి చాలా ప్రశ్నలు వస్తుంటాయి. ఒక్కొక్కళ్ళు రోగాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంటారు. మాకు హెల్త్ ఇష్యూ ఉందండి, ఎలాగా మేము ఏ పరిహారం చేసుకోవాలి. ఎక్కువగా ఉద్యోగాలు ఎక్కువ అడిగే వాళ్ళు ఉంటారు, వ్యాపారాలను కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క ప్రాబ్లంతో మనకి క్లయింట్స్ వస్తుంటారు. మనం ఏం చెప్తాము, మనకి ఒక్కొక్కసారి కొంతమందికి జాతకాలు తెలియవు. వాళ్ళకు కూడా ఒక్కసారి మనం జాతకం చెప్పాలి. అప్పుడు ఏంటంటే ప్రశ్న విధానాన్ని యూజ్ చేసుకుంటాము. రెండోది భృగు చక్ర పద్ధతిలో కూడా వాళ్ళ యావరేజ్ వయసు ఎంత ఉంటుందని ఊహించి ఒక చక్రాన్ని గీసి అప్పటికప్పుడు మనం వాళ్ళ జాతకాన్ని చెప్పాల్సి వస్తుంది. ఇలా మన దగ్గరికి ఎనీ ప్రాబ్లంతో క్లయింట్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చెప్పాలి వాళ్ళకి. ఆన్సర్ చెప్పడం కాదు, వాళ్ళకి ఆ పని ఒప్పుకోవడానికి వాళ్ళ కర్మలు అడ్డం పడుతున్నాయా, లేదా వాళ్ళ పితృదేవతల యొక్క కర్మలు అడ్డం పడుతున్నాయా, ఇలాంటివన్నీ ఏంటంటే మనకి ఫుల్ క్లారిటీ రావాలి. అసలు ఏ గ్రహం ఒక మనిషిని ఇబ్బంది పెడుతుంది, ఆ గ్రహాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. రెండోది, వీళ్ళ జాతకంలో అసలు పూర్వజన్మ నుంచి ఏ ప్రామిస్ పెట్టుకొని పుట్టారు. ఎందుకంటే ఇక్కడ ప్రామిస్ చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళకి బలం ఉందా లేదా, దైవ బలం ఉందా, వీళ్ళు చేసిన పూర్వజన్మ కర్మఫలం ఏమన్నా ఈ కర్మలో వీళ్ళని కాపాడడానికి ఎలిజిబిలిటీగా ఉందా. ఇలాగేంటంటే ప్రతి ఒక్క విషయాన్ని మనం ఏంటంటే ఒక జాతక చక్రంలో సూక్ష్మంగా పరిశీలించాలి. మనకి కాలేజీల్లో వాటిలో ఎలా చెప్తూ ఉంటారు, ఈ జనరల్ బేసిక్స్ అన్ని చెప్తారు. బేసిక్స్ ఎవ్రీ ఆస్ట్రాలజర్కి తెలుసు. కానీ వీటిని యూటిలైజేషన్ చేయడంలోనే మిస్టేక్స్ వస్తుంటాయి. ఒక్క ఆస్ట్రాలజర్ ఏంటంటే దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. అంటే యూజ్ చేసే విధానం మనకి తెలిసింది అంటే కనుక మనం ఆస్ట్రాలజర్గా సక్సెస్ అయినట్టే. అంటే ఆస్ట్రాలజర్గా మనం చాలా పుస్తకాలు చదువుతూ ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఒక జ్యోతిష్యం పుస్తకం చదివానండి, నాకు ఒక ఋకుపరాశర హోరాశాస్త్రం వచ్చు నాకు, లేదా ఒక కేపీ ఆస్ట్రాలజీ వచ్చు, ఇట్లాగా డిఫరెంట్ వేస్ ఉంటాయి. రియల్ టైం ప్రెడిక్షన్ పర్టికులర్ సమయంలో వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి చాలా మంది ఏంటంటే పర్ఫెక్ట్ గా పట్టుకోలేకపోతుంటారు. అంటే ఒక్కొక్క పర్సన్కి మ్యారేజ్ అవుతుందా, మ్యారేజ్ ఎందుకు అవటం లేదు. కొంతమందికి అన్నీ బాగుంటాయి, డైవర్స్ ఎందుకు అవుతుంది. అలాగే వివాహ పంత్రం అనగానే చాలా మంది ఏం చెప్తారంటే ఆ 30 పాయింట్లు కలిసినాయి, 20 పాయింట్లు కలిసినాయి అంటారే కానీ నిజంగా వీళ్ళిద్దరి మధ్య వివాహం కనెక్షన్ ఎంత బలంగా ఉందని చెప్పేది చాలా తక్కువ మంది తెలుసు ఆస్ట్రాలజర్స్. అంటే హైయెస్ట్ ప్రొఫెషనల్స్ మాత్రమే చెప్పగలుగుతారు ఇది ఈ పొంతన కలిసింది, ఇది కలవలేదు అని. అంటే మనకి ఏ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఈరోజు మనకి డిస్కషన్ అయ్యేది ఏంటంటే ప్రతి భావాన్ని ఎలా చెక్ చేయాలో ఒకటి చూస్తాము, బేసిక్స్ని ఎలా యూజ్ చేయాలి అదొకటి బాగా తెలిసి ఉండాలి మనకి. అంటే పరాశర మహర్షి చెప్పిన ఎవ్రీ లాజిక్ని మనం అప్లై చేయాలి. అప్లై ఎలా చేయాలి అన్నది ఇంపార్టెంట్. ఈ సూక్ష్మాన్ని చాలా మంది పట్టుకోలేక ఏంటంటే ఆస్ట్రాలజర్స్గా చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. వాళ్ళు ఎన్ని డిగ్రీలు చేయండి, ఎన్ని ఎంఏలు చేయండి, ప్రిడిక్షన్కి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతుంటారు. అంటే యావరేజ్ అంచనాల్లో కూడా ఏంటంటే ఫెయిల్ అవుతుంటారు. కొంతమంది ఇలా అయిద్దేమో అనుకుంటారు, నెగిటివ్గా అనుకుంటారు, అది ఫెయిల్ అవుతా ఉంటారు. మనకి మహర్షులు ఎప్పుడైనా సరే ఒక శాస్త్రం వచ్చేసరికి పుస్తకాల్లో కొన్ని రూల్స్ చెప్తుంటారు, దాన్ని మనం ఏంటంటే డీకోడ్ చేయాలి. ఆస్ట్రాలజీ అంటేనే రహస్యం. మరి ఇంతటి రహస్య శాస్త్రాన్ని మహర్షులు పబ్లిక్ ఎందుకు పెడతారు. కామన్ సెన్స్ గా మనం ఆలోచించాలి కూడా, ఇది చాలా సీక్రెట్ సబ్జెక్ట్ ఇది. ఈ సీక్రెట్ సబ్జెక్ట్ ని రహస్యంగా ఎందుకు పెట్టారు, ఒక్క నిమిషం.
అంటే మనకి ఒక్కొక్క సెక్టర్లో డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. మనం ఎలా ప్రెడిక్ట్ చేయాలి? ఫస్ట్ మన పరాశర మహర్షి ఒక సీక్రెట్ చెప్పాడు మనకి. ఈ భావంలో ఈ గ్రహాల కారకత్వాలు ఇవి అన్ని బేసిక్ కారకత్వాలు చెప్పారు. మనకి ఏ కారకత్వాలు చెప్పారు? ఒక రాశిలో ఎంత కాడికి ఫలానా రాశి, రాశి అధిపతి చెప్పాడు. అలాగే ఇది చరరాశి, స్థిర రాశి, ఉభయ రాశులు అని చెప్తారు. అగ్నితత్వాల, భూతత్వాలు అని చెప్పాడు. అలాగే అర్ధ త్రికోణం, ధర్మ త్రికోణం, మోక్ష కామ త్రికోణాల గురించి చెప్పారు. వీటిని ఎలా అప్లై చేయాలన్నది ఇంపార్టెంట్. అంటే ఈ సీక్రెట్స్ తెలిస్తేనే ఆస్ట్రాలజర్. వాటిని మనం డీకోడ్ చేయాలి. పుస్తకాలు చదువుతాం, చదివించేది అప్పచెప్పాం అనుకోండి, ఆస్ట్రాలజర్గా ఫెయిల్ అవుతాం. అంటే డీకోడ్ పార్ట్ మనకి ఎందుకు చెప్పలేదంటే దాన్ని ఎవరైతే సూక్ష్మంగా ఆలోచిస్తారో వాళ్ళు డీకోడ్ చేయగలుగుతారు అని. పరాశర మహర్షి చెప్పాడు. పరాశర మహర్షి ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ మేష రాశిలో అశ్విని భరణి కృతిక ఒకటో పాదం ఉంటుందని చెప్పాడు. మరి దాన్ని ఎలా డీకోడ్ చేయాలి? ఆయన ఎందుకు చెప్పుంటాడు? అలాగే మనకి కేంద్రాలు చెప్పాడు, ఉపచయాలు చెప్పాడు, అపోక్లేమాలు చెప్పాడు, త్రికోణాలు చెప్పాడు. వీటిని ఎలా తీసుకోవాలి? అంటే ఒక స్మాల్ కోఆర్డినేషన్ అనేది వీటి మధ్య మనకు తెలియలేదు ఆస్ట్రాలజర్ అంటే మనం ఎన్నేళ్ళు జ్యోతిష్యం చేసినా కూడా ఫెయిల్ అయిపోతుంది. నేను 10 ఏళ్ళు చేశాను ఆస్ట్రాలజర్, నేను 20 ఏళ్ళు చేశాను అనుకుంటారు చాలా మంది. ఒక 2 ఇయర్స్ చేసినా కూడా ఆస్ట్రాలజర్గా వీళ్ళకి సీక్రెట్ ఒక గురువు దగ్గర స్పష్టంగా నేర్చుకుంటే 2 ఇయర్స్లో ప్రొఫెషనల్ అయిపోతాడు. జస్ట్ 2 ఇయర్స్లో, లేకపోతే 1 ఇయర్లో ప్రొఫెషనల్ అవుతాడు. లేదు మనం ఛానల్ నుంచి మేము జ్యోతిష్యం చేస్తున్నామండి అనుకుంటారు. ఎన్నాళ్ళ నుంచి జ్యోతిష్యం నేర్చుకున్నా కూడా ఈ 1 డే క్లాస్ అనేది వాళ్ళని ప్రొఫెషనల్గా మార్చిద్ది అనుకుంటాను నేను. ఎందుకంటే ఈ 1 డేలోనే సీక్రెట్స్ అన్ని ఎలాగా కోఆర్డినేషన్ చేయాలని చెప్తాను. ఈ ఒక క్లాస్ తెలిసింది అనుకోండి, మీరు ఆల్రెడీ ఆస్ట్రాలజర్సే కాబట్టి మీకు బాగా యూటిలైజ్ అవుతుంది దీన్ని ఎలా అప్లై చేయాలి. చాలా మంది ఏంటంటే మాకు వారసత్వం జ్యోతిషం వచ్చింది అనుకుంటారు, కానీ వాళ్ళు ఎంత నేర్చుకున్నారో వాళ్ళ పిల్లలకి అదే ఇస్తారు. వాళ్ళు సీక్రెట్స్ ని డీకోడ్ చేశారు, వాళ్ళ పిల్లలు మంచి ఆస్ట్రాలజర్స్ అయిపోతారు. చిన్న వయసులోనే అవుతారు. 10 ఏళ్లలో అవ్వచ్చు, 15 ఏళ్ళకి కూడా గొప్ప ఆస్ట్రాలజర్స్ అవుతారండి. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. నేను పెద్దలో వయసులో పెద్దవాడిని నాకే బాగా తెలుసు అనేది కూడా మూర్ఖత్వం. మనకంటే చిన్న చిన్న పిల్లలు 10 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు కూడా మంచి ఆస్ట్రాలజర్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ డీకోడ్ చేసిన విషయాలు చిన్నప్పటి నుంచే నేర్పించారు వాళ్ళకి. అంటే వాళ్ళ ఇన్హెరిటెన్స్ ఎలా బలంగా వచ్చింది అని. అంటే ఇక్కడ జ్యోతిష్యం అనగానే మనకేంటంటే ప్రతి విషయము చాలా స్పష్టంగా తెలియాలి. అంటే గురువు అనగానే క్లారిటీ. గురువుకు ఉన్న లక్షణం ఏంటి? క్లారిటీ. రెండోది మనకి గ్రహ కారకత్వాలు ఉంటాయి, అలాగే ద్వాదశ భావాలకి కారకత్వాలు. ఈ ద్వాదశ భావాల కారకత్వాలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే చిన్న చిన్న విషయాలు, మీకు తెలిసిన విషయాల్ని సింపుల్ అనలైజేషన్తో మనం జ్యోతిష్యం అలా చెప్పచ్చు. అన్నిటికంటే గొప్పది ఏంటంటే పరాశర మహర్షి యొక్క అతి గొప్ప సీక్రెట్ భావద్భావం ఫిలాసఫీ. ఒక్క భావద్భావం ఫిలాసఫీ తెలిసిందా వాళ్ళందరూ ద బెస్ట్ ఆస్ట్రాలజర్స్ అయిపోయినట్టు. అంటే ఒక ఈజీ ఫైండ్ అవుట్ అనేది తీసుకురాగలుగుతారు. ఇక్కడ జస్ట్ మనకి ఏమేమి తెలియాలి? ఇక్కడ ఈ క్లాస్కి అందరూ ఆస్ట్రాలజర్సే కావాలని నేను ఆల్రెడీ రూల్ పెట్టా. ఎందుకంటే జ్యోతిష జ్ఞానం ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ క్లాస్ని ఏంటంటే తొందరగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. నేను చెప్పే లాజిక్స్ని ఊరికనే డీకోడ్ చేయగలుగుతారు. ఆస్ట్రాలజీ నాలెడ్జ్ అనేది మస్ట్ ఇక్కడ. అంటే ఎప్పుడైనా మనం ఆలోచించండి మనకి ఏమేం కావాలి. ఇప్పుడు రూల్ 1లోకి వద్దాం మనం. ఫస్ట్ రూల్లో మనం ఏం నేర్చుకుందాం అంటే ఈరోజు మీకు చూపిస్తాను. వచ్చారా? ఆ. ఇప్పుడు మీకు స్క్రీన్ కనబడుతుంది. స్క్రీన్ కనబడుతుంది కదండి కృష్ణాని గారు? ఓకే. ఇది ఒక పరాశరి సిద్ధాంతం అనుకుందాం. ఇది ఒక రాశి చక్రం. ఇది ఇది మన రాశి చక్రం. చిన్న బేసిక్ అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు పరాశర మహర్షి మనకేం చెప్పాడంటే ఇవి ద్వాదశ రాశులు అని చెప్పారు. మేష రాశి నుంచి. అర్థమైనా? ఇది రాశి 1, రాశి 2, రాశి 3.
ఇవి మనకి 12 రాసులు. మనకి 12 రాసులు మనకి మహర్షి చెప్పారు. పరాశర మహర్షి చెప్పింది. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఇవన్నీ మీకు తెలిసినాయి. వాళ్ళకి అధిపతి గ్రహాలు కూడా మీకు తెలిసినాయి. మేషం అనగానే కుజుడు, అలాగే వృశ్చికం అనగానే కుజుడు, అలాగే వృషభతులకేమో శుక్రుడు, మిథున కన్యలకేమో బుధుడు, ఇంకా కర్కాటకేమో చంద్రుడు, సింహానికేమో సూర్యుడు, ధనుర్మేనాలకేమో గురువు, మకర కుంభాలకి శని. ఎట్లా మనకి రాశి అధిపతులు కూడా తెలుసు. ఫస్ట్ ఒక ప్రిడిక్షన్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక చార్ట్ ఓపెన్ చేసాము మనం. ఫస్ట్ ఏం చెక్ చేయాలి? నేనైతే నా దగ్గరికి ఏదైనా చార్ట్ రాగానే ఫస్ట్ దీన్ని చెక్ చేసుకుంటా. ఇదేంటి? ఇది చరరాశి, ఇది స్థిర రాశి. ఇట్లా మనకేంటంటే చర స్థిర, చర స్థిర, చర స్థిర ఉభయ, ఇలా మూడు వస్తుంది కదా. వీటిలో మనం ఏం చూసుకుంటాం ఇక్కడ మనకి సరి బేసి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను చూసేది ఇది బేసి రాశి, అలాగే పురుష రాశి. ఇది సరి రాశి, స్త్రీ రాశి. ఇంకా సేమ్ ఇంతే, బేసి పురుష, సరి స్త్రీ, అలాగే బేసి పురుష, సరి స్త్రీ. ఫస్ట్ రూల్ ఇక్కడే నేను అప్లై చేస్తాను, వాళ్ళ జీవితంలో ఏం ప్రామిస్ ఉంది అని. ఇప్పుడు మనకి పరాశర మహర్షి చెప్పిన రూల్ ఏంటి? ఇక్కడ శుభగ్రహాలని కొన్నిటికి ఇచ్చారు. శుభగ్రహాలు మనకి ఏంటంటే ఇక్కడ గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడేమో శుభగ్రహాలు. ఈ 4 గ్రహాలు. అలాగే శని, కుజ, రాహు, కేతువులు, వీటిని అశుభ గ్రహాలు. ఇప్పుడు రవిని ఏంటంటే క్రూర గ్రహంలో పెట్టారు మనకి. ఇది రవి క్రూర గ్రహం. అలాగని చెప్పి ఈయన అశుభుడు ఏం కాదు. అలాగే మనకి ఈ 2 గ్రహాలు కూడా తీసుకుంటాం, కేతువు అలాగే రవి. వీళ్ళిద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీలో. కేతు అనగానే మనకేంటి ఇక్కడ క్రూర గ్రహమే, అది కూడా అశుభ గ్రహమే. రవి క్రూర గ్రహమే, అశుభ గ్రహమే. కానీ వీళ్ళకన్నా స్పెషాలిటీ, కేతువేమో మోక్షాన్ని ఇస్తాడు. మోక్షాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. అంటే ఇక్కడ కేతువుని నేను ఈశ్వరుడి కింద తీసుకుంటా. రవి ఆత్మకారకుడు, ఇతని క్రూర గ్రహం, అతను ఆత్మ. ఎందుకంటే ఒక అశుభ స్థితిలో ఈ 2 ప్లానెట్స్ ఏం చేస్తాయి అంటే మనకి పాజిటివ్ని ఇస్తుంటాయి అని చెప్తారు. ఎప్పుడైనా సరే పరాశర మహర్షి ఫస్ట్ రూల్ ఒకటి ఉంది, శుభగ్రహాలు శరీరాశిలో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాయి అని. అంటే శుభగ్రహాలు ఎక్కువ సత్వగుణం కలిగి ఉంటాయి, సౌమ్య గ్రహాలు. అవి ఎప్పుడైనా శరీరాశిలో ఉంటేనే ఫలితాన్ని ఇస్తాయి. అది ఏ భావం అయినా సరే, అది షష్ఠభావం అవని అష్టమ భావం అని ఏదన్నా కానీ అవి శరీరాశుల్లో ఉండాలి. ఇంకా రెండోది వచ్చేసరికి అశుభ గ్రహాలు ఎప్పుడైనా సరే బేసి రాశుల్లో ఉండాలి అని. అప్పుడు ఈ అశుభ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇట్లా మనం ఏంటంటే సరి బేసి అంటే ఒకటేమో బేసి, బేసి గ్రహాలు ఏంటి, అలాగే సరి గ్రహాలు, స్త్రీ గ్రహాలు. ఫస్ట్ రూల్ అది మనకి ఆస్ట్రాలజీ మనం ప్రెడిక్ట్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఒక అశుభ గ్రహం వచ్చి శరీరాశిలో కూర్చుందంటే శరీరాశిని డిస్టర్బ్ చేస్తుంది. అశుభ గ్రహం ఒక ముళ్ళు అనుకుందాం మనం. శరీరాశి స్త్రీ రాశి, స్త్రీ అంటే ఆకుతో పోల్చుకున్నాం. ముళ్ళెళ్ళి ఆకు మీద పడింది, ఏమైంది? ఆకు బొక్క పడుతుంది. లేదా ఆకెళ్ళి ముళ్ళు మీద పడింది, మళ్ళీ ఆకే బొక్క పడుతుంది. ఇప్పుడు ఒక సాఫ్ట్ ప్లానెట్ శుభగ్రహం వచ్చి బేస్ రాశుల్లో పడింది అనుకోండి, అది వాటికి ఏంటంటే కొంచెం డ్యామేజ్ జరిగింది అని చెప్తాం.
లేదు, ఒక బేసిక్ గ్రహం వచ్చి, ఒక అశుభ గ్రహం వచ్చి సరిరాశిలో పడింది, మళ్ళీ డ్యామేజ్ జరిగింది. ఫస్ట్ రూల్ మనం దీన్ని మిస్ అవుతున్నాం. మనం ఒక పరాశర మహర్షి చెప్పింది ఫస్ట్ రూల్ వచ్చి మిస్ అవుతున్నాం. అంటే రూల్ 1 మనం ఏం చెప్పాలి, ఎప్పుడైనా సరే శుభగ్రహాలు ఎప్పుడైనా శుభరాశుల్లోనే ఉండాలి. అంటే స్త్రీ రాశుల్లో సరి రాశుల్లో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాయి. బేసిక్ గ్రహాలు ఎప్పుడైనా సరే బేసి రాశుల్లో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ మనకి చూసుకున్నాం ఒక మేష లగ్న జాతకుడిని, ఈ సప్తమాధిపతి శుక్రుడు అనుకుందాం ఇన్ కేసు. ఈ సప్తమాధిపతి సప్తమంలో కూర్చున్నా కానీ అది బేసి రాశి తన స్వస్థానం అయినప్పటికీ. అలాగే మేష రాశిలో కూర్చున్నా, మిథున రాశిలో కూర్చున్నా డిఫాల్ట్ గా కారకత్వం ఏముంది దెబ్బతింటుంది ఇక్కడ వీళ్ళకి అని చూసుకుంటే ఈ మ్యారేజ్ లైఫ్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది అని చెప్తాను. ఎందుకంటే ఒక సాఫ్ట్ ప్లానెట్ అయ్యాడు మేష లగ్నానికి, సప్తమాధిపతి శుక్రుడు సాఫ్ట్ ప్లానెట్, మంచి గ్రహం. ఇతను వెళ్ళి బేసి రాశుల్లో పడ్డాడు. మనకి బేసి రాశులు ఏమున్నాయి ఇక్కడ, మేష రాశి బేసి రాశి, అలాగే మిథున రాశి బేసి రాశి, సింహము బేసి రాశి, తులా బేసి, ధనుస్సు బేసి, కుంభము బేసి. అంటే ఈ గ్రహాల్లో వీళ్ళ సప్తమాధిపతి వెళ్ళి పడ్డాడు. మనం ఏం చెప్తాం, ఇక్కడ డ్యామేజ్ జరిగింది అని చెప్తాం. ఎందుకంటే ఒక సాఫ్ట్ ప్లానెట్ వెళ్ళి ఆకెళ్ళి ఏం చేయడింది, ముల్లిమే పడింది వాళ్ళ లైఫ్ లో. అంటే ఇక్కడ ఒక ప్రామిస్ దెబ్బతింది, మ్యారేజ్ లైఫ్ లో ప్రామిస్ 1 దెబ్బతింది. ఈ ప్రామిస్ 1 దెబ్బతిన్నప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ అని తెలిసిపోతుంది, ఆదిలోనే మనకు ఏం చెప్తుంది, ఇక్కడ దోషం కనబడుతుంది అని ఫస్ట్ కనబడుతుంది. ఇమీడియట్లీ దోషాన్ని మనం ఏం చెప్పుకోకర్లా, దోషం అయితే కనబడింది మనకి. ఇంకా చాలా రూల్స్ ఉంటాయి, మనం దానికి చాలా రూల్స్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే మనకు ఒక పర్ఫెక్షన్ అనేది రావాలి. రూల్ 1 లో మనం మిస్టేక్ జరిగిందిగా. ఇప్పుడు మీరు చంద్రుడు అనుకోగానే మనం బాల్య జీవితం అంటాం, అర్థమైందా? ఈ చంద్రుడు ఎప్పుడైనా బేస్ రాశుల్లో పడ్డాడు అనుకోండి, వాళ్ళ లైఫ్ లో మానసికంగా ఎప్పుడు పోరాటం ఉంటుంది అని చెప్తారు. చంద్రుడు అంటే మనస్సు. మేష రాశిలో ఎవరైనా పుట్టారు పాపం, వాళ్ళ జీవితంలో ఎంత ధనవంతులైనా మానసిక పోరాటం చేయాల్సిందే. ఒక మనిషి మిథున రాశిలో పుట్టాడు, వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తి అయినా వాళ్ళ బాల్య జీవితం వాళ్ళ మనసు పోరాటం చేయాల్సిందే, ఎందుకంటే బేసి రాశి కదా అది. చూడండి, మేష రాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, కుంభరాశి, ఈ 6 రాశుల వాళ్ళు మానసిక పోరాటం ఎక్కువ చేస్తుంటారు మిగిలిన రాశులతో పోల్చుకుంటే. సైకలాజికల్ గా వర్కౌట్ ఎక్కువ జరుగుతుంది వీళ్ళకి అని. అంటే వీళ్ళ బాల్య జీవితం అని చెప్పొచ్చు. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనుకున్నాం అనుకో, చంద్రుడు లిక్విడ్ క్యాష్ అనుకున్నాం అనుకో, ఈ లిక్విడ్ క్యాష్ కూడా వీళ్ళు పోరాడాల్సి వచ్చింది అప్పుడప్పుడు. వీళ్ళు ఎంత ధనవంతులైనా కూడా లిక్విడ్ క్యాష్ విషయంలోకి వచ్చేసరికి ఒక్కోసారి సఫర్ అవుతారు వీళ్ళు. ఎందుకు అవుతున్నారు సఫర్ అంటే, ఒక సాఫ్ట్ ప్లానెట్ చంద్రుడు వెళ్ళి బేసి రాశిలో పడ్డాడు, పురుష రాశిలో. ఫస్ట్ హౌస్ డ్యామేజ్, ప్రామిస్ దెబ్బతింది కదా, వీళ్ళు సఫర్ అవ్వాలని దేవుడు నిర్ణయించుకొని వీళ్ళని ఆ రాశిలో పుట్టించాడు అంటారండి. ఫస్ట్ హౌస్ అది దెబ్బతిన్నట్టే మనం. ఇప్పుడు ప్రతి మనిషికి ఏదైనా సరే వాళ్ళ జన్మ లగ్నం నుంచి ద్వితీయ భావం చూసుకుంటే అది వాళ్ళ బాల్య జీవితం అనుకుందాం మనం, ఓకేనా? ఇప్పుడు ఒక మేష రాశికి బాల్య జీవితం ఏమైంది, మనకి ఇక్కడ వృషభ రాశి అయింది. అంటే వాళ్ళ కుటుంబ స్థానం, వాక్ స్థానం, ఇంకా చాలా ఉంటాయి మన కారకత్వాలు. ముందు ముందు వాళ్ళ డే మొత్తం మనకు వాటి మీద వెళ్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక అశుభ గ్రహం వెళ్ళి కూర్చుంది రెండో ఇంట్లో. ఒక కుజుడు అనుకో, లగ్నాధిపతి కూర్చున్నాడు కుజుడు రెండో ఇంట్లో, మేష లగ్నాధిపతి ఒక శరీరాశిలో కూర్చున్నాడు, కుజుడు అయ్యాడు. కుజుడు ఇక్కడ ఏంటి మనకి క్రూర గ్రహం. అంటే వీళ్ళ బాల్య జీవితం కష్టమైందా లేదా? లేదు, శనొచ్చి కూర్చున్నాడు వృషభ రాశిలో, మళ్ళీ బాల్య జీవితం కష్టమైంది. బాల్యం చాలా కష్టంగా గడుపుతారు వీళ్ళు, ఎందుకంటే శని అశుభ గ్రహమే. ఇంకా రాహుకేతువులు ఎవరు కూర్చున్నా కూడా ఇక్కడ మనకేమవుతుంది, బాల్య జీవితం దెబ్బతింటుంది. రాహుకేతులు కూడా అశుభ గ్రహాలే, వాళ్ళు శరీరాశిలో కూర్చున్నారు, జీవితం దెబ్బతింది. లేదు, ఒక వృషభ రాశి శరీరాశి లగ్నం అయింది అనుకుందాం మనం, వాళ్ళ ద్వితీయం ఏమైంది, మిథునం అయింది, పురుష రాశి బేసి రాశి. ఇక్కడ కుజుడు కూర్చున్నా పెద్ద ఇబ్బంది అని చెప్పక్కర్లా బాల్య జీవితం గురించి. శని కూర్చున్నా పెద్ద ఇబ్బంది అని చెప్పక్కర్లా, శని ద్వితీయంలో కూర్చున్నాడు కదా అని మనం భయపడక్కర్లా, ఎందుకంటే శని బేసి రాశిలో కూర్చున్నాడు. ఇక్కడ రాహుకేతులు కూర్చున్నా కూడా ఇబ్బంది ఏం పడక్కర్లా, వాళ్ళు కూడా బేసి రాశిలో కూర్చున్నారు. బాల్య జీవితాన్ని ధనానికి ఇబ్బంది ఏం పెట్టరు వాళ్ళు. మన పరాశరి ఫస్ట్ రూల్ అది, ఇది సరీ బేసి అనే రూలు. అంటే
ఒక ద్వితీయము బేసి రాశి అయినప్పుడు, పురుష రాశి అయినప్పుడు అందులో అశుభ గ్రహాలు కూర్చుంటాం మంచిదే. ఇక్కడ సరిగ్రహాలు కూర్చుంటే ఇబ్బంది. వృషభ లగ్నం ద్వితీయంలో చంద్రుడు కూర్చున్నాడు, బాల్యం చాలా కష్టంగా గడుపుతారని చెప్తాము. ఫైనాన్షియల్ గా అప్పుడప్పుడు లిక్విడ్ క్యాష్ కి, చంద్రుడు అనగానే లిక్విడ్ క్యాష్, వాటికి ఇబ్బంది కలుగుతూ ఉంటాం. గురువు కూర్చున్నాడు ద్వితీయంలో గురువు కూర్చుంటే మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ బేస్ రాసి అయిన దాంట్లో కూర్చున్నాడు గురువు వెళ్ళి ఒక వృషభ లగ్నానికి, అప్పుడు ద్వితీయానికి మళ్ళీ ఇబ్బంది. శుక్రుడు కూర్చున్నాడు మళ్ళీ ఇబ్బంది, ఎందుకంటే బేస్ రాశికి శుభగ్రహాలు కనెక్ట్ అయింది. ఇప్పుడు వెళ్ళి ఆకెళ్ళి అంటే ముళ్ళు మీద పడింది, ఇంతకుముందు ముళ్ళు వచ్చి ఆకు మీద పడింది, అంటే అశుభ గ్రహం వచ్చి సరి రాశిలో పడింది. అంటే ఈ సరి బేసి అనే కాన్సెప్ట్ మిస్ అయితే ఫస్ట్ ఫెయిల్ అయిపోతాం మనం జ్యోతిషం ప్రిడిక్ట్ చేయటం. చాలా మంది 90% ఆస్ట్రాలజర్స్ నేను చూస్తుంటాను, వీళ్ళు ఈ అబ్జర్వేషన్ అనేది చేయరు. ఏది సరి ఏది బేసి అర్థమైందా? అక్కడ స్థితి పొందిన గ్రహం పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆలోచించండి మీరు. ఒక పంచమాధిపతి మేష లగ్నానికి సూర్యుడు అయ్యాడు, అతను సరి రాశిలో స్థితి పొందాడు. అప్పుడు ఏమైంది? ఆ పంచమ భావానికి సంబంధించిన ఇబ్బంది అయితే కలిగిద్దిగా. పంచమ భావానికి ఒక డ్యామేజ్ అయితే ఉంది, ఇంకా డ్యామేజ్ ఏ పంచమంలో చాలా భావాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ ఉంటుంది, మనకి క్రియేటివిటీ ఉంటుంది, సంతానం ఉంటుంది. వీటిలో డ్యామేజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఇవాళ క్లియర్ చేస్తాను. టుడే క్లాస్ అనేది మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసు. ఆల్మోస్ట్ 6 hours క్లాస్ ఉంటుంది మనకి. ఈ ఒక 6 hours ఏంటంటే మీరు కంప్లీట్ ఆస్ట్రాలజికల్ ప్రెడిక్టర్ అయిపోతారు. ఇక్కడ సరీ బేసిక్ కాన్సెప్ట్ మీ అందరికి అర్థమైంది అనుకో, అందరూ ఆస్ట్రాలజర్సే కాబట్టి మీరు ఈజీగా పట్టుకోగలుగుతారు. అర్థమైందా సార్? మీకు ఏమైనా అర్థమైతే హ్యాండ్ రైజ్ చేయండి, అర్థం కావద్దు మళ్ళీ చెప్తా. సార్ అందరికి అర్థమైంది కదా సరీ బేసిక్ కాన్సెప్ట్ ఎలా మనం చూడాలి అని? ఓకే, ఇప్పుడు మనకి సరీ బేసిక్ కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఎందుకంటే బేసిక్స్ కొద్దిగా టచ్ చేయాలి నేను. బేసిక్స్ టచ్ చేయకుండా నేను డైరెక్ట్ ప్రిడిక్షన్లోకి వెళ్ళిపోయి అనుకోండి, మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసమే బేసిక్స్ టచ్ చేస్తున్నా. మిగతాది మొత్తం డే మొత్తం మన ప్రిడిక్షన్స్ వెళ్తాయి. ఒక్కొక్క ప్రిడిక్షన్ మనం ఎలా చెక్ చేయాలి అని, ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. దావుద్ గారు సరీ బేసిక్ కాన్సెప్ట్ అర్థమైందా సార్? సార్ వింటున్నారు? ఇంకా మిగతా వాళ్ళు మీకు అందరికీ అర్థమైందిగా? శేఖర్ గారు సరీ బేసిక్ కాన్సెప్ట్ అర్థమైంది కదా? అంటే ఒక శుభగ్రహం ఎప్పుడైనా సరే శుభరాశిలోనే ఉండాలి, వాళ్ళ ప్రామిస్. మనం చాలా మంది ఏం చెప్తారు, మా పిల్లోడు సరే సిజేరియన్ అండి, మంచి ముహూర్తం పెట్టండి అంటారు. మనం కూడా ఏదో లగ్నం చూసి ముహూర్తం పెడతాం. పెట్టమన్న వాళ్ళు అమాయకులే, పెట్టిన వాళ్ళు మనం ఇంకా అమాయకులు. రీజన్ ఏంటంటే ఆల్రెడీ గోచారంలో ఏ గ్రహాన్ని ఎక్కడో స్థితి పొంది ఉంటుంది. గురువు గురుగ్రహంలో ఉంటుంది, గురువు ఎక్కడో స్థితి ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళు ఏ లగ్నాలైనా కూడా వాళ్ళ గ్రహస్థితి శుభస్థితి అశుభస్థితి అనేది ఆల్రెడీ ప్లేస్ అయిపోయింది, దాన్ని మనం మార్చలేము. జనాలు అనుకుంటారు మేము మంచి ముహూర్తం పెట్టించుకున్నామండి అని. మంచి ముహూర్తం అంటే ఏంటి, వాళ్ళు ఒక శుభగ్రహ అంటే వారం శుభవారం చూసుకుంటాం, బుధ గురు శుక్రాలు శుభవారాలు అది పెట్టుకుంటారు మహా అయితే. అర్థమైనా? మంచి నక్షత్రం అండి అంటారు, అంతే. ఈ నక్షత్రాధిపతి ఎక్కడ కూర్చున్నారు అన్నది ఇంపార్టెంట్ అండి. అక్కడ ఫెయిల్ అయిపోతుంది వాళ్ళ ప్రిడిక్షన్. దేవుడు డిజైన్ చేస్తాడు, వీళ్ళు ఫలానా మాసంలో ఫలానా గ్రహస్థితిలో ఉన్నప్పుడే పుట్టాలి భూమి మీద అని. ఆ గ్రహస్థితి ఏంటి? గురుడు బేసి రాశిలో కూర్చున్నప్పుడు పుట్టాడా, ఇలా కుజుడు సరి రాశిలో ఉన్నప్పుడు పుట్టాడా, చంద్రుడు బేసి రాశిలో ఉన్నప్పుడు పుట్టి అతను బాల్యం కష్టం అవుతుందా? ఇది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది, దాన్ని ఎవరు తప్పిలేరు, ఏ ఆస్ట్రాలజరు తప్పిలేడు. ఇది ఆస్ట్రాలజర్ యొక్క పిచ్చితనమే. జనాలు అడిగారు మనం పెడదామని పెడతామే, అంతకుమించి ఏం లేదు. ఆల్రెడీ ఇది ఖగోళంలో ఏ గ్రహాలు ఎక్కడ కూర్చొని ఉంటాయి, ఆ కూర్చున్నప్పుడే పుడతాడు. మనం జస్ట్ మార్చేది అనుకూలంగా లగ్నాన్ని మార్చాలనుకుంటాం, అలా మార్చాలన్నా కూడా డీపెస్ట్ నాలెడ్జ్ ఉండాలి ఆస్ట్రాలజర్కి. ఒక లగ్నాన్ని డిసైడ్ చేయాలంటే చాలా డీప్ నాలెడ్జ్ ఉండాలి, అప్పుడు ద బెటర్మెంట్ లగ్నాన్ని తీయగలుగుతాడు. డీప్ నాలెడ్జ్ లేదు,
లగ్నంలో బెటర్మెంట్ అనేది రాదు. ఆ డీప్ నాలెడ్జ్ వాళ్ళ క్లాస్లో మీకు వస్తుంది, 100% వస్తుంది. చాలా డీప్గా తీసుకెళ్తాం ఒక్కొక్క కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు మనకి ద్వాదశ భావాలు, ఈ ద్వాదశ భావాలకి సంబంధించిన కారకత్వాలు ఏంటి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ఆల్రెడీ మీరు నా క్లాసులో కూర్చున్న వాళ్ళకి ఇది ఎంత తెలుసు, కాబట్టి కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకసారి అండర్స్టాండ్ అవ్వాలి వాళ్ళు కూడా. ఇప్పుడు ద్వాదశ భావ కారకత్వాలు మనం ఎలా తీసుకుంటాం, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్స్టర్నల్ కారకత్వాలు కొన్ని ఉంటాయి. ఈ ఎక్స్టర్నల్ కారకత్వాలు మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, నైసర్గికంగా కొన్ని కారకత్వాలు ఉంటాయి రాశులకి, అవి ఎక్స్టర్నల్. మీకు స్క్రీన్ కనబడుతుంది అనుకుంటున్నా, ఏమండి? రికార్డింగ్ ఇస్తున్నా, మీకు రికార్డింగ్ ఇస్తాం. ఇప్పుడు మీకు ఇది కనబడుతుంది కదండి, ఇది సారీ వేరే వచ్చింది. ఇది మనకి నైసర్గికంగా కారకత్వాలు. అంటే ఓవర్ వ్యూలో మనకు ద్వాదశ భావాలకి ఎవరెవరు కారకత్వాలు, ఎక్స్టర్నల్ వ్యూ అనమాట ఇది. ఇప్పుడు ఫస్ట్ హౌస్ అనగానే, ఎప్పుడైనా సరే లగ్నం అనగానే, లగ్నానికి కారకుడు రవి. ఎప్పుడైనా ఒక లగ్నాన్ని మనం పరిశీలించాలి, ఆ మనిషి యొక్క లగ్నం ఎలాగుంది అని. అప్పుడు ఒకటి భావం, అంటే లగ్నం అంటే ఇక్కడ ఒక చెట్టు అని, అంటే జడం అంటాం మనం. లగ్నాధిపతి జీవం, అతని పరిస్థితి ఎలాగుంది. అలాగే కారకుడు రవి, అంటే ఒక మనిషి యొక్క స్టెబిలిటీ ఏంటి. ఈ స్టెబిలిటీని మనం కనిపెట్టాలి. ఒక జన్మ లగ్నాన్ని మనం మూడింటిని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఒక మేష లగ్నం అనుకుందాం. ఒక మేష లగ్నంలో శుభగ్రహం స్థితి పొందింది. మనం ఏమనుకుంటాం, లగ్నంలో శుభుడు స్థితి పొందితే మంచిదే కదండి అంటారు. మేష లగ్నం గురువు స్థితి పొందాడు, సమ్ ఎగ్జాంపుల్, లగ్న గురువు కదా సూపర్ అంటారు చాలా మంది హాస్టల్లో. మనకు అలాగే చెప్పారు, లగ్నంలో గురువు స్థితి పొందితే మంచిదే. మనకు మహర్షులు అలాగే చెప్పారు. అలాగే చెప్పారా, ఇంకో రూల్స్ కూడా చెప్పారుగా, చరాస్థిరా చెప్పారుగా మనకి. అలాగే సరీ బేసి చెప్పారుగా, సరీ బేసి కాన్సెప్ట్ ఉందో మనకి. ఇప్పుడు లగ్నంలో ఒక మేష లగ్నానికి గురువు స్థితి పొందడం మంచిదా కాదు, కాదనే చెప్తారు. రీజన్ ఏంటంటే గురువు సౌమ్యగ్రహం, అతను ఒక బేసి రాశిలో లగ్నంలో స్థితి పొందాడు అంటే లగ్నం చెడిపోయింది ఫస్ట్. అర్థమైందా? రెండోది, లగ్నాధిపతి కుజుడు వెళ్ళి ఓ వృషభ రాశిలోనే లేదు. ఇంకా శరీరాశులు ఏముండే మనకి, స్త్రీ రాశులు అంటే కర్కాటకం ఉంది, కన్య ఉంది, వృచ్చికం ఉంది, స్వస్థానమే మళ్ళీ వృచ్చిక రాశి కూడా శరీరాశి. అలాగే ఇంకో శరీరాశి మకరం ఉంది, ఇంకోటి మీనం ఉంది. అంటే ఈ లగ్నాధిపతి ఈ శరీరాశిలో ఎక్కడన్నా ప్లేస్ చేయాడు. ఇప్పుడు చూడండి, లగ్నం చెడిపోయింది, గురువు కూర్చున్నాడు, ఒక శుభగ్రహం వచ్చి కూర్చుంది, గురుగాని శుక్రుగాని. కానీ ఇది బేసి రాశి మేష లగ్నం, శుభగ్రహాలు కూర్చొని లగ్నం జరగొట్టాయి. రెండోది, ఈ లగ్నాధిపతి ఏమో శుభగ్రహం కాదు, క్రూరుడే, ఇతను వెళ్ళి శరీరాశిలో కూర్చొని అతను చెడిపోయాడు. ఇప్పుడు మూడోది ఎవరు కాపాడుతున్నాడు, రవి కాపాడాలి. ఈ రవి ఎక్కడన్నా బేసి రాశిలో స్థితి పొందాడంటే ఈ కారకాధిపతి, లగ్న కారకాధిపతి ఈ మనిషిని కాపాడుతున్నాడు అని. మనకు రూల్ ఫెయిల్ అయిపోయింది. లగ్నంలో శుభగ్రహాలు అని చెప్పేసి చాలా మంది అంటారు, కానీ ఈ శుభగ్రహాలకు ఒక రూల్ పెట్టాడు. శుభగ్రహాలు సరీ రాశుల్లో, స్త్రీ రాశుల్లో ఉంటే సూపర్ అన్నారు, బేసి రాశుల్లో కూర్చుంటే సూపర్ ఏం కాదు. ఏంటి ఆకెళ్ళి ములివే పడింది అంటే ఇక్కడ మనకి మేష లగ్నానికి చేరిపోయింది. ఇప్పుడు శుభ లగ్నాన్ని చూసుకుందాం. శుభ లగ్నంలో మనం కర్కాటకం తీసుకున్నాం, అక్కడ గురుడు కూర్చుంటే మంచిదే, లగ్న గురుడు సూపర్. మళ్ళీ కన్యలో కూర్చున్నా లగ్న గురుడు నో ప్రాబ్లం, వృశ్చికంలో లగ్న గురుడు కూర్చున్నా నో ప్రాబ్లం. చివరికి గురుడు నీచపడ్డాడు మకర రాశిలో, మకర లగ్నం, లగ్న గురుడు సూపరే. మళ్ళీ నీచ పడినా సూపర్, ఎందుకంటే అది శుభగ్రహం శరీరాశిలో కూర్చుంది అంతే. ఇంకా
ఈ చిన్న కాన్సెప్ట్ మిస్ అయిపోతారు ఆస్ట్రాలజర్స్. ఎందుకంటే వాళ్ళకి ఒకటే గుర్తు, లగ్నంలో శుభగ్రహాలు కూర్చుంటే సూపరు అని. శుభగ్రహాలు చూస్తే సూపరేమో కానీ కూర్చుంటే కాదు. కూర్చున్నప్పుడు ఈ శుభగ్రహం కూర్చున్న రాశి సరిరాశి అయిందా లేదా అని చెక్ చేయాలి. ఇక్కడ ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ అవుతారు. ప్రెడిక్షన్ తప్పిద్దే, ఇంకా వాళ్ళు ఎంత ప్రెడిక్షన్ చేసినా ఫెయిల్ అయిపోతుంది. అంటే మినిమం కాన్సెప్ట్ సరి బేసి తెలియలేదు. ఎప్పుడైనా ఒక లగ్నానికి లగ్నం అనగానే లగ్నం బాగుందా లేదా, అంటే ఆ లగ్నంలో ఏ గ్రహం వచ్చి కూర్చుంది, లగ్నం ఏంటి ఫస్ట్, స్త్రీ గ్రహం లగ్నం అయిందా, పురుష గ్రహం లగ్నం అయిందా, అంటే బేసి లగ్నమా సరి లగ్నం అని చూడండి. సరి లగ్నంలో శుభగ్రహాల లగ్నంలో కూర్చుంటాం మంచిది, బేసి లగ్నాల్లో అశుభ గ్రహాలు కూర్చుంటాం మంచిది. అంటే అక్కడ లగ్నానికి బలం పెరిగింది, అంటే ఒక జడానికి బలం పెరిగింది చెట్టుకి అని. ఇప్పుడు లగ్నాధిపతి జీవం ఎక్కడ కూర్చున్నాడు, ఈ లగ్నాధిపతి శుభగ్రహమా అశుభగ్రహమా అని కూడా తెలియాలి మనం. అతను శుభగ్రహం అయ్యాడు, సరిరాశిలో కూర్చున్నాడు, లగ్నాధిపతి అష్టమమైన పర్లా. ఒక శుభగ్రహ సరిరాశి అయ్యి అష్టమంలో కూర్చున్నా షష్టంలో కూర్చున్నా నో ప్రాబ్లం మనకి. ఎందుకంటే అతను శుభగ్రహం సరిరాశిలోకి వెళ్ళాడు, అదే భావం అయితే మనకెందుకు, బాగానే ఉందా అంటే జీవం కూడా బాగానే ఉంది అని. ఇప్పుడు లగ్నం సరి అయింది అనుకుందాం, సరే అయ్యి ఒక వృషభ లగ్నం తీసుకుందాం అండి. వృషభ లగ్నాధిపతి చతుర్థంలో కూర్చున్నాడు అనుకుందాం, సింహరాశిలో బ్యాడ్ అయిపోయాడు శుక్రుడు, అశుభ గ్రహంలో కూర్చున్నాడు. ఆ లగ్నాధిపతి స్వస్థానమైన ఇంకొక స్థానంలో తులలో కూర్చున్నా బ్యాడే, ఎందుకంటే అది బేసి రాశి. శుక్రుడు శుభుడు ధనుసులో కూర్చున్నా ఇబ్బంది, కుంభంలో కూర్చున్నా కూడా ఇబ్బంది, బేసి రాశిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది, లగ్నాధిపతి ద్వితీయంలో కూర్చున్నా కూడా ఇబ్బంది మనకు. ఎందుకంటే సరీ బేసిక్ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఫస్ట్ అబ్జర్వేషన్. ఈ సరీ బేసిక్ కాన్సెప్ట్ మిస్ అయ్యామా, దేవుడు వాళ్ళకి చేసిన ప్రామిస్ను మనం నెగ్లెక్ట్ చేసినట్టు. దేవుడు వాళ్ళకి ప్రామిస్ చేశాడు, ఈ ప్రామిస్లో నువ్వు కష్టాలు పడతావు, ఈ ప్రామిస్ సుఖం అయింది అని. ఇక్కడ ఇప్పుడు చెప్పండి, మనకి ఎవరికైనా మనం సిజేరియన్ ముహూర్తాలు పెడుతున్నాం, మార్చగలం ఆ జాతకాలు మార్చలేము, ఎందుకంటే ఆల్రెడీ ఏ గ్రహం ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోంది. మీరు చూడండి, ఒక సీజన్లో చాలా మంది పెళ్లిళ్ళు అవ్వవు. రీజన్ ఏంటంటే వాళ్ళ సప్తమాధిపతి కూర్చోవలసిన స్థానంలో కూర్చోాలి. ఇప్పుడు అశుభ గ్రహాలు శరీరాశుల్లో పడ్డాయి, శుభగ్రహాలు బేసి రాశుల్లో పడ్డాయి. సింపుల్ లాజిక్. గ్రహస్థితి అలాగుంది, ఆ టైంలో ఎవరైనా పుట్టారు కష్టాలు పడతారు, మ్యారేజెస్ కష్టాలు పడతారు, ఎందుకంటే సప్తమాధిపతి శుభుడైనా అశుభుడైనా అయితే బేసి లేదా సరిలోనే ఉన్నారు. గ్రహస్థితి యూనివర్సల్ అట్లాగా ఉంది. ఆ ఇయర్లో పుట్టిన వాళ్ళందరూ మ్యారేజెస్ డిస్టర్బెన్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మ్యారేజ్లు అవ్వకపోవచ్చు, లేట్ అవ్వచ్చు, డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఎందుకంటే యూనివర్సల్ రూల్ అది. యూనివర్సల్ లాని మనం పట్టించుకోలేదు, యాస్ట్రాలజీ ఫెయిల్ అవుతుంది. ఆ యూనివర్సల్ లానే సరీ బేసిక్, అది ఫస్ట్ లా, మనకి పరాశర మహర్షి చెప్పిన ఫస్ట్ లా. ఈ లాని మర్చిపోకూడదు. రెండోది కారకత్వాలు చెప్పాడు. ఇప్పుడు ద్వితీయ భావం, పంచమ భావం, నవ భావం, 11th హౌస్, ఈ 4 కారకత్వాలు గురుడు అధీనంలో పెట్టాడు. ఇదేంటి, ప్రాథమిక కారకత్వాలు, బేసిక్ నైసర్గిక కారకత్వాలు, ఓన్లీ బేసిక్ ఇది. ఈ గురువు ద్వితీయ భావం చూసుకుందాం మనం. ద్వితీయ భావానికి డిఫాల్ట్ గా గురువే కాదు, శుక్రుడు కూడా కారకత్వం వస్తాడు. ఎందుకంటే అర్ధ త్రికోణానికి అర్ధరాజ్యానికి గురు శుక్రులు ఇద్దరు కారకులే, ఇద్దరు మంత్రులే. ఈ గురుడు వాళ్ళ జాతకంలో బేసి రాశుల్లో పడ్డాడు కారకుడు, ఆటోమేటిక్ ఏంటంటే 2, 5, 9, 11 కారకత్వాలు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది మనకి ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన రూల్ అది. రెండు, ద్వితీయాధిపతి సేమ్, మళ్ళీ సేమ్ రూలే, సరి గ్రహమా బేసిక్ గ్రహమా ఎక్కడ ప్లేస్ అయ్యాడు, మళ్ళీ ద్వితీయంలో ఏ గ్రహాలు ప్లేస్, మళ్ళీ సేమ్ రూలే. అశుభ గ్రహాలు వచ్చి కూర్చున్నాయా సరిరాశిలో, లేదా ద్వితీయం బేసి అయ్యి సరిగ్రహాలు వచ్చి కూర్చున్నాయా, ఏం డిస్టర్బెన్స్ జరుగుతుంది, అంటే హౌస్ ఎక్కడ చెడిపోయింది. అంటే మళ్ళీ ఇక్కడ మనకు ఏమేం కావాలా, జీవము జీవాధిపతి, అలాగే కారకుడు, అంటే జడము జీవము కారకుడు, అంటే భావము భావాధిపతి కారకుడు. ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తే మనం ప్రిడిక్షన్ చేయాలి. అంతేగాని గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఆ స్థానంలో గ్రహం ఉందిగా సూపర్ అని చెప్పేయకూడదు. ఫస్ట్ స్థానం ఏంటి, ద్వితీయ భావం గురించి మాట్లాడుతున్నాము మనం, వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, కుటుంబ స్థానం, అంటే అక్యుములేషన్ వెల్త్, లేకపోతే వాళ్ళ వాక్కు, వాళ్ళ బాల్య జీవితం, ఇవన్నీ మనం చెక్ చేస్తున్నామా. చెక్ చేసేటప్పుడు ద్వితీయ భావం ఎలా ఉంది,
ముందు ద్వితీయ భావం ఏంటి? సరి రాశ బేసి రాశి. ఆ ద్వితీయ భావంలో ఎవరు కూర్చున్నారు? కూర్చోవలసిన వాళ్ళు కూర్చున్నారా? కూర్చోని వాళ్ళు వచ్చి కూర్చున్నారా? ఈ రెండింటిని మనం చెక్ చేసి ఆ తర్వాత ద్వితీయాధిపతి కూర్చోవలసిన ప్లేస్ లో కూర్చున్నాడా, అతను శుభగ్రహమే శరీర రాశిలో కూర్చున్నాడా, అశుభగ్రహమే బేసి రాశిలో కూర్చున్నాడు. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి మనం. ఆ తర్వాత కారకుడు గురువు ఎక్కడ కూర్చున్నాడు. గురువు పరిస్థితి మనం చెక్ చేయలేదనుకోండి, ఈ ద్వితీయ భావాన్ని ప్రిడిక్ట్ అనేది కంప్లీట్ గా చేయలేము. అంటే ద్వితీయము అంటే భావం, అలాగే ద్వితీయాధిపతి భావాధిపతి ప్లేస్మెంట్, అలాగే కారకుడైన గురుడు ప్లేస్మెంట్, ఈ ముగ్గురిని స్టడీ చేసి అప్పుడు వాళ్ళ యొక్క సెకండ్ హౌస్, వాళ్ళ కుటుంబ జీవితం ఎలా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ అక్యుములేషన్ ఎలా ఉంది, ఇదంతా మనం ప్రాథమిక కారకత్వంలో చెక్ చేయాలి. ఫస్ట్ బేసిక్స్ రూల్స్. అలాగే తృతీయ భావానికి ఆరో భావానికి కారకుడు కుజుడు. ఇక్కడ సేమ్ వాడు చేసే ప్రయత్నాలు ఎంత ఉన్నాయి, ఎఫర్ట్స్ ఎలా ఉంది, ఎంత కష్టపడగలడు, ఎంత పోరాడగలడు, ఇదంతా మన తృతీయ భావం. ఆరో భావం ఏంది, ఎంత కాంపిటేటివ్, అతను ఎదుటి వాళ్ళది ఎంత యుద్ధం చేయగలడు, కాంపిటీషన్ లో గెలవాలి కదా, అది ఆరో భావం. పోరాట పటిమ, పోరాటం మూడో భావం కనుక పోరాటం యొక్క పటిమ ఆరో భావంలో ఉంది. అంటే ఇక్కడ మూడో భావం భావాధిపతి ప్లేస్మెంట్, అలాగే కారకుడైన కుజుడు ప్లేస్మెంట్, అలాగే ఆరు ఆరు భావాధిపతి ప్లేస్మెంట్, కారకుడైన కుజుడు ప్లేస్మెంట్, ఇదంతా ఏంటంటే ప్రాథమికంగా మనం అబ్జర్వ్ చేయాలి. ఈ ప్లేస్మెంట్స్ కి మనం ఎలా చెక్ చేసుకుంటామంటే సరి రాశి బేసి రాశి మనకేంటంటే మనకిచ్చిన పరాశర మహర్షి రూల్ ఇది. ఈ సరి బేసిని మనం కనుక్కోలేదు, మళ్ళీ ఫెయిల్ అవుతాం మనం ఆస్ట్రాలజీలో. ఎప్పుడైనా సరే ఒక భావాన్ని మనం చెక్ చేస్తున్నాం అంటే ఆ భావం ఎలా ఉంది, దాంట్లో ఎవరు కూర్చున్నారు, ఈ భావాధిపతి పాపం పరిస్థితి ఎలా ఉంది, కారకుడు, ఆ భావానికి కారకుడు ఉంటాడు, ప్రతి భావానికి ప్రాథమిక కారకుడు ఎలా ఉన్నాడు, ఈ మూడింటిని మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మన భావం వస్తుంది. అలాగే ఫోర్త్ హౌస్ అనగానే తల్లి, అంటే ఫోర్త్ లార్డ్ ఎక్కడ కూర్చున్నాడు, ఫోర్త్ హౌస్ లో ఎవరు కూర్చున్నారు, చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు. దీన్ని బట్టి ఒక మనిషి యొక్క మనస్సు తల్లిని గురించి మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అలాగే 8, 12 భావాలు ఆయుష్, ప్రతి భావానికి మనం ఆయుష్ని చూడవచ్చు. ఇప్పుడు ద్వితీయ భావానికి ఆయుష్ని చూడాలి, 9th హౌస్ చూస్తాం, అంటే ద్వితీయం నుంచి అష్టం భావం. అలా మూడో భావం నుంచి అష్టం భావం, మూడో భావానికి ఆయుష్ చూడాలి, దశమ భావాన్ని చూస్తాం. అంటే ఆయుష్ స్థానం అది. ఇప్పుడు దశమ భావాధిపతి కారకుడు, అది మామూలుగా కెరీర్ చూసుకుంటాం. కానీ మూడో భావానికి ఆయుష్ని చూసేటప్పుడు అప్పుడు దశమ భావాధిపతి ఆయుకారకుడైన శనిని చూస్తాం మనం. అంటే కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ఆయుకారకుడు ఎవరు మనకి, ఇక్కడ శని అయ్యాడు. ఇప్పుడు నేను ఒక ప్రయత్నం చేస్తున్నానండి, ఒక ఎఫర్ట్ చేస్తున్నాను, ఆ ఎఫర్ట్ నేను ఎక్కువ కాలం చేయగలనా, అర్థమైందా? లాంగ్ టర్మ్ నేను బాగా మార్కెటింగ్ సెక్టార్లో ఉందాం అనుకుంటున్నాను. థర్డ్ హౌస్ అంటే మార్కెటింగ్ సెక్టార్, నేను సెక్టార్లో బాగా సర్వైవల్ అవుతానంటే ఈ ఫీల్డ్లో నేను లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకరైజేషన్ చేస్తున్నాను, ఎక్కువ కాలం సర్వైవల్ అవుతాను. ఇమీడియట్గా మనం ఏం చెక్ చేయాలి, దీని యొక్క ఆయుష్ని చెక్ చేయాలి. అంటే ఈ సెక్టార్ థర్డ్ హౌస్ ఏదైతే ఉందో ఈ థర్డ్ హౌస్కి ఆయుష్ ఎంత ఉంది. ఇమీడియట్లీ థర్డ్ హౌస్ నుంచి 8th హౌస్ ఏమవుతుందంటే మనకు లగ్నాత్ 10th హౌస్. అప్పుడు 10th భావం ఎలా ఉంది, ఈ భావాధిపతి ఎక్కడ కూర్చున్నాడు. అలాగే ఇక్కడ భావకారకుడికి మనం చూసుకుంటే న్యాచురల్ గా బుధుడిని చూడాలి 10th భావానికి కారకుడిగా. కానీ ఇక్కడ మనం మూడో భావానికి ఆయుష్ను చూస్తున్నాం కాబట్టి శనిని చూడాలి, శని పరిస్థితి ఎలా. అప్పుడు థర్డ్ హౌస్ తెలుసు. ఇప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు నాకు బాగా డబ్బు ఉందండి, ఎక్కువ కాలం నా దగ్గర డబ్బు నిలిచిద్దా, నేను బాగా సంపాదించాలి, ఎక్కువ కాలం బాగా సంపాదించగలనా, ఇదంతా మనకి సెకండ్ హౌస్. ఇమీడియట్ గా మనం ఎక్కడికి వెళ్తాం, సెకండ్ హౌస్ నుంచి 8th హౌస్, అంటే 9th హౌస్ అవుతుంది మన లగ్నం. జనరల్ గా 9th కారకత్వం మనం గురుడిని తీసుకుంటాం, కానీ ఇక్కడ సెకండ్ హౌస్ కి ఆయుష్ను చూస్తున్నాం. సెకండ్ హౌస్ కి ఎప్పుడైతే ఆయుష్ను చూస్తున్నామో అప్పుడు 9th హౌస్ ఎలాగుంది, 9th హౌస్ లార్డ్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఇక్కడ మనం సరీ బేసిస్ సిస్టమ్ వాడతాం. వాడిన తర్వాత మనకు ఒక రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు శని పరిస్థితి ఎలా ఉంది అంటే కారకుడు కారకుడు శనే కదా. ఏ భావానికైనా ఆయుష్నిచ్చేది శని మాత్రమే. ద్వితీయ భావానికి ఆయుష్ నువ్వు ఎక్కువ కాలం సంపాదించాలన్నా కూడా కారకుడు శని చూడాలి. అర్థమైందా? కొంతమంది అడుగుతారు, నా పిల్లలు ఎక్కువ కాలం ఆయుష్ బలంగా బతుకుతారండి అని. చూడొచ్చు, నీ పంచమ భావం నుంచి ఆయుష్ భావం ఏమైంది,
12th హౌస్ అంటే 12వ భావం ఎలా ఉంది అంటే దాంట్లో కూర్చున్న గ్రహాలు. అది శని రాశి అయితే శుభగ్రహాలు కూర్చుంటే మంచిది, బేసి రాశి అయితే అశుభ గ్రహాలు కూర్చుంటే మంచిది. కొంతమంది 12వ ఇంట్లో గురుడు మంచిది కాదండి అంటారు. అమ్మో 12వ ఇంట్లో గురుడు వెళ్ళిపోయాడు, అదే అయిపోద్ది ఇదే అయిపోద్ది అంట. ఒక తులా లగ్నం 12వ ఇంట్లో శని రాశిలో గురుడు కూర్చున్నాడు, ప్రాబ్లం ఏముంది? మేష లగ్నం 12లో గురుడు కూర్చున్నాడు, ప్రాబ్లం లేదు. కానీ వృషభంలో గురుడు కూర్చుంటే ప్రాబ్లం ఉంటుంది, అది ఎందుకు చెప్తుంది తర్వాత. అలాగే సింహలగ్నం 12లో గురుడు కూర్చున్నాడు, ప్రాబ్లమే లేదు. కుంభలగ్నం 12లో నీచ గురుడు కూర్చున్నాడు, ప్రాబ్లమే లేదు. అందుకే సర్రాశిలో గురుడు వెళ్ళిపోయాడు, ప్రాబ్లమే లేదు. కానీ మకర లగ్నం గురుడు స్వస్థానంలో 12లో కూర్చున్నాడు, ధనుస్సు, ప్రాబ్లమే. మేన లగ్నం 12లో గురుడు కూర్చున్నాడు, బేసి రాశి, ప్రాబ్లమే. ఎట్లా చూడాలి మీరు? అంటే ఈ రూల్ మీకు తెలియలేదు, ఫెయిల్ అయిపోతాం ఆస్ట్రాలజీ. ఎప్పుడైనా సరే ఆయుర్భావం 8, 12 భావాలకి కారకుడు శని. అది న్యాచురల్ ఆయుర్భావం లగ్నాత్ చెక్ చేసుకుంటాం. అప్పుడేంటి, మన అష్టమ భావం ఎలా ఉంది, మన అష్టమ భావం శని రాశి అయితే శుభగ్రహాలు కూర్చోవాలి, బేసి రాశి అయితే అశుభ గ్రహాలు కూర్చోవాలి అష్టమ భావం. ఇలా శని చూస్తున్నాడు మనకి, శని ప్లేస్ అయ్యాడు, ఆయుష్ని ఇస్తాడు, ఎందుకంటే కారకుడు కదా. రెండోది ఈ శని ఎక్కడ కూర్చున్నాడు, అది చాలా ఇంపార్టెంట్. శని సరిగ్గా కూర్చోలేదు, తన ప్లేస్మెంట్ ఇతర క్రూర గ్రహం బేసి రాశిలో కూర్చుంటే బాగుంటుంది. ఈవెన్ సింహరాశి అయినా శత్రు రాశి అయినా పర్ల బేసి రాశి అది. స్వస్థానం శనిది మకర రాశి, శని రాశి కరెక్ట్ కాదు. అందుకే మనకి శనికి త్రికోణ స్థితి కుంభాన్ని ఇచ్చాడు. ఎందుకంటే క్రూర గ్రహానికి మంచి ఇవ్వాలి అంటే కనుక అదే అయి ఉండాలి. శుభగ్రహం తట్టుకుంటుంది కానీ క్రూర గ్రహం ఏదైనా డిస్మాండిల్ చేస్తుంది. మహర్షులు మనకంటే చాలా గొప్ప మేధావులు అండి. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ వాళ్ళ బిజన్ కానీ మనం మనలాంటి వాళ్ళు అందుకోలేము. అందుకే జ్యోతిష శాస్త్రం రహస్య శాస్త్రాన్ని పబ్లిక్ గా పెట్టారు, కానీ రహస్యాన్ని అతి తక్కువ మంది డీకోడ్ చేయగలుగుతారు ఆస్ట్రాలజర్స్ అని. మిగిలిన వాళ్ళు పై పైన చదువుకొని అక్కడక్కడే చచ్చిపోతారంటని చెప్పి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. మాస్టర్స్ మహర్షులకి అంత క్లారిటీ ఉంటుంది. అంటే ప్రతి భావాన్ని సూక్ష్మంగా చెప్పారు పరాశర మహర్షి. దీన్ని ఎలా చెక్ చేయాలన్నది ఇంపార్టెంట్. చాలా సింపుల్ గా చెప్పేశాడు, శరీర రాశి బేసి రాశి అని చెప్పి వదిలేశాడు. పురుష రాశి స్త్రీ రాశి అంతే. ఈ పురుష స్త్రీలోనే 90% ఆస్ట్రాలజీ దాగి ఉంది, ప్రిడిక్షన్ చేసేవాళ్ళకి. అది మిస్ అయిపోతారు అందరు ఆస్ట్రాలజీ. ఎంత పెద్ద ఆస్ట్రాలజర్స్ అయినా కూడా 90% అది మిస్ అయిపోతారు. నేను చాలా మంది చెక్ చేశాను, చాలా మంది చెప్పేటప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను, పెద్ద పెద్ద వాళ్ళు అది మిస్ చేయడం నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. వాళ్ళ ప్రిడిక్షన్ అక్కడ తప్పుతుంది అని. ఈవెన్ కాలేజీలో కూడా చెప్పట్లేదు ఈ కాన్సెప్ట్, నాకు ఆ సంగతి తెలుసు. ఎందుకంటే నా దగ్గర చాలా మంది ఎంఏ ఆస్ట్రాలజర్స్ నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఆ కాలేజీలో చెప్పరు, సరి బేస్ అని చెప్తారు. దీన్ని ఇలా మనం ప్రెడిక్ట్ చేసేటప్పుడు ఉపయోగించాలి, సూక్ష్మంగా అబ్జర్వ్ చేయాలని చెప్పరు. ఇక్కడ వాళ్ళు ప్రెడిక్షన్స్ ఫెయిల్ అవుతారు, తల బద్దలు కొట్టుకుంటారు, ఎందుకు ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది అని. కళ్ళ ముందు ఉంటాం, అర్థమైందా? చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా ఎదుగుతారు. అలా ఉంటుంది మన ఆస్ట్రాలజర్ పరిస్థితి, సరి బేస్ని చూడకూడదు. అలాగే భావాల కారకత్వాలు. ఇప్పుడు సప్తమ భావం కారకత్వం ఎవరు? శుక్రుడే. ఏమిస్తున్నాడు? దాంపత్య సుఖాన్ని ఇస్తాడు, రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తాడు. ప్రతి భావానికి సప్తమ భావం ఉంటుంది. ఇప్పుడు లగ్నం అనగానే మన భౌతికంగా మన స్పౌజ్, మన బిజినెస్ పార్ట్నర్స్ అని అర్థమైందా? దీని యొక్క సప్తమ భావం ఎలా ఉంది అంటే ఇక్కడ భావం భావాధిపతి సరి బేస్ చెక్ చేసుకుంటాం. అలాగే కారకుడు, కారకుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఎవరిని చూడాలి ఇప్పుడు ఇక్కడ? శుక్రుడిని చూడాలి. శుక్రుడు యొక్క పరిస్థితి ఎలా ఉంది, రిలేషన్స్ ఎంత బాగా మెయింటైన్ చేయగలడు. ఇదంతా ఏంటంటే బేసిక్ వన్నే. ఇంకా మనకి ఇవాళ డే మొత్తం క్లాసులు ఏంటంటే ఇంకా డెప్త్లోకి వెళ్తాం. డెప్త్లోకి వెళ్ళినప్పుడు అంటే మీకు ఇంకా కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. టుడే 1 క్లాస్లో మీకు 100% క్లారిటీ ఇచ్చేస్తాను. మీరు ఎక్సలెంట్గా ప్రెడిక్ట్ చేయొచ్చు ఏ చార్ట్ నేను. ఎందుకంటే మీరు అందరూ ఆస్ట్రాలజర్స్. ఇప్పుడు 10th హౌస్లో బుధుడు మనకేమి ఇస్తున్నాడు? ఒకటి వృత్తిని ఇస్తాడు, వృత్తిలో సక్సెస్ని ఇస్తాడు, అండ్ సన్మానాలు, మనకు బొకేలు గిక్కేలు ఇచ్చి సన్మానాలు ఇస్తూ ఉంటారు. ఎలాంటి సన్మానాలు ఇస్తారు? మీకు పేరు ప్రఖ్యాతులు ఇస్తుంటారు, బిరుదులు ఇస్తుంటారు. ఇదన్నిటి బుధుడే కారణం. ఇప్పుడు ఒక పర్సన్ అడిగాడు, నేను ఇలా మార్కెటింగ్ చేస్తున్నానండి, మార్కెటింగ్లో నాకు సన్మానం జరిగిద్దా, ప్రమోషన్ వచ్చిద్దా అంట. ప్రమోషన్ అనగానే మనకేంటి ఇక్కడ? అతను ఏంటి ఒక సక్సెస్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు 3rd హౌస్ నుంచి 10th హౌస్ లెక్కేయాలి. 3rd హౌస్ నుంచి 10th హౌస్ మనకేమవుతుంది? 12th హౌస్ అవుతుంది. 12th హౌస్ బాగుంది. వీళ్ళు 3rd హౌస్ సెక్టార్స్ లో
సక్సెస్ అనేది పొందుతారు. ఒక పర్సన్ బాగా ఉపన్యాసం చేస్తున్నాడు, అతనికి సన్మానం జరిగింది. ఒక ఉపన్యాసకుడి చార్ట్ మనం అబ్జర్వ్ చేసాం అనుకో, ఒక ప్రవచకులు చార్ట్ను అబ్జర్వ్ చేసాం, ఉపన్యాస స్థానం 3వ స్థానం మనకి. థర్డ్ హౌస్ అనేది ఉపన్యాస స్థానం. మీరు వాళ్ళ జాతకంలో చెక్ చేయండి, 12వ భావం సూపర్. మండి బుధుడు బాగుంటాడు. బుధుడు ద బెస్ట్ హౌస్ లో ప్లేస్ అవుతాడు, రూల్ 1. ఎందుకంటే కారకుడు ఆయన 10వ భావానికి. రెండోది 3వ భావం నుంచి 10వ భావం 12th హౌస్. అది శరీరాశి అయింది, శుభగ్రహాలు కూర్చోనంటే, బేసరాతే అశుభ గ్రహాలు కూర్చోనంటే బలాన్ని ఇచ్చేసింది. ఈ 12వ అధిపతి శుభుడా అశుభుడా, అతను కూడా బలమైన స్థానంలో కూర్చున్నాడు. ఇతను ఉపన్యాసం చేస్తున్నాడు, ఇతనికి మెడల్స్ మీద మెడల్స్, సన్మానాలు, శాల్వాల మీద శాల్వాలు కప్పుతూనే ఉంటారు వాళ్ళకి. అతను ఎక్కడికి వెళ్ళి మైకి పట్టుకుని మాట్లాడినా అతనికి సన్మానాలు జరుగుతున్నాయి. అంటే అర్థం ఏంటి ఇక్కడ? అతని 12th హౌస్ చాలా బాగుంది, బుధుడు ఇంకా బాగున్నాడు అని. బుధుడు ద బెస్ట్ ప్లేస్మెంట్ జరిగింది, సన్మానం చేసేది బుధుడు మాత్రమే. ఇది బేసిక్ కారకత్వాలు. ఓకేనా? బేసిక్ కారకత్వాలు ఏని అండి. ఇక్కడ ఇదే కారకత్వాలు మనం ఏంటంటే ఎక్స్టెన్షన్ చేద్దాం. అందుకే ఈ కారకత్వాలు ఇంకా డీప్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. ఒక్కొక్క భావంలో ఒక్కొక్క కారకత్వం. ఆ నెక్స్ట్ లెవెల్ కూడా మనం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఇంకా కంప్లీట్ గా డీప్ ప్రెడిక్షన్స్ లోకి వెళ్దాం. ఇది వీడియో ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి.